ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. యోబు 4వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నాడు. ఇక్కడ యోబు జీవితాన్ని మనము గమనించినట్లయితే, యోబుకున్నటువంటి ఆస్తిని కోల్పోయాడు. యోబుకు పుట్టినటువంటి పిల్లలు చనిపోయారు. యోబు గాఢంగా ప్రేమించినటువంటి తన భార్య యోబుని ద్వేషిస్తుంది. తన ప్రాణ స్నేహితులు యోబుని దూషిస్తున్నారు. తన శరీరమంతయు వ్యాధి చేత నింపబడి ఉన్నది. తన శరీరమంతయు పుండ్లు కురుపులు చేత ఉన్నవి. అరికాలు నుంచి నడినెత్తు వరకు కురుపులు ఉన్నాయి. కురుపుల చేత తన శరీరం అంతయు కుళ్ళిపోయింది. చీము, రక్తము, తన శరీరంలో నుంచి చీము వస్తుంది, రక్తం వస్తుంది, పురుగులు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా యోబు ధైర్యంగా ఉన్నాడు. తనకున్నదంతయు పోగొట్టుకున్నాడు. తనకున్నదంతయు తన్ను ప్రేమించిన వారందరూ ద్వేషిస్తున్నారు. తనకున్నటువంటి ఆస్తి అంతయు కోల్పోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, తన శరీరం అంతయు కుళ్ళిపోయింది. తన శరీరం అంతయు కుళ్ళిపోయి వాసన వచ్చుచున్నది. తన శరీరాన్ని బట్టి ఎవ్వరు అతని దగ్గరికి రావట్లేదు, మాట్లాడేవారు కాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా యోబు మంచి భక్తుడు. భక్తుడు కాబట్టి యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఆరాధించటము మానలేదు, దేవుణ్ణి స్తుతించటము మానలేదు, దేవుణ్ణి ఘనపరచటము మానలేదు. ప్రియదేవుని బిడ్డలారా, యోబు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాడో, యోబు జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఒంటరితనము, దుఃఖము, వేదన అన్నీ, తన ఆరోగ్యము పాడైపోయింది, తన శరీరము కుళ్ళిపోయినప్పటికి కూడా దేవుణ్ణి స్తుతించటము మానలేదు. యోబు భక్తుడు కాబట్టి ఆయన చేస్తున్న భక్తి, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన చేస్తున్నటువంటి ఆరాధన, స్తుతి ఏం చేసిందంటే ఆయనకి ధైర్యాన్ని కలగచేసింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానమును, ఒంటరితనము, అధైర్యంగా ఉన్నావా? అనారోగ్యానికి పాలైనవా? బాధపడకు. యోబులాగా మనము కూడా దేవుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని దేవుని విడవకుండా ఆయన్ని స్తుతిద్దాము, ఆయన ప్రార్థించదము. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అని మీరు సెలవిచ్చుచున్నారయ్యా. అయా, మీరు నా తండ్రి, అయా మేము నా తండ్రి, మేము మీ భక్తులుగా ఉండి మా ప్రభువా, అయా మా భక్తి మాకు ధైర్యము పుట్టించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. మాకొస్తున్న శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానము, ఒంటరితనము, హేళనాస్పదము, వీటినన్నిటి నుంచి మేము నా తండ్రి, ఆయా ధైర్యాన్ని, వీటినన్నిటి నుంచి మాకు విడుదల కావాలంటే మాకు నా తండ్రి నీ ధైర్యము కావాలి మా ప్రభువా. దేవా, నీ యొక్క తోడు కావాలి, నీ నిరీక్షణ కావాలి మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఎంతమంది బిడ్డలు నా తండ్రి అనారోగ్యంగా ఉన్నారో వారికి స్వస్థతను దయచేయండి. ఎంతమంది నా తండ్రి వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్నారో వారికి నా తండ్రి సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయనా. అయా, మీ ప్రియ బిడ్డలు మా ప్రభువా లైఫ్లో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్నారా? వారి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టుటకు కృపను దయచేయండి. జాబు లేని వారికి జాబును దయచేయండి. జ్ఞానము లేని వారికి జ్ఞానము దయచేయండి. మానసికంగా నా తండ్రి ఆయా బాధపడుచున్న వారికి ప్రశాంతతను దయచేయమని అడుగుచున్నాను. నిరుత్సాహంలో ఉన్న వారికి నా తండ్రి ఉత్సాహ జీవితాన్ని దయచేయమని అడుగుచున్నాను. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయా, ఆర్థికంగా బాధ
బాధపడుచున్న వారికి ఆయా మీ యొక్క పరలోక వాకిళ్ళు విప్పిన తండ్రి పట్టజాలనంటువంటి విస్తారమైన దీవెనల చేత ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. రుణభారాలతో ఉన్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. కుటుంబ సమస్యల చేత ఆయా పోరాడుచున్న వారికి ప్రతి పోరాటం నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా సాతాను శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత చేతబడి శక్తుల చేత బాధపడుచున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో పరిశుద్ధాత్మదేవ ఆయా వారిని నా తండ్రి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నానయా. ఆయా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆయా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా నా తండ్రి ఆయా వ్యాపార పరంగా నా తండ్రి ఆయా వ్యవసాయ పరంగా ఆయా అన్ని కోణాలలో మీ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆయా దేవా యోబుని ఏ విధముగా మీరు దీవించాడో ఆ విధంగా మీరు మమ్మల్ని దీవించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యోబు కష్టాల్లో శ్రమల్లో మీరు తోడుగా ఉండి నా తండ్రి యోబు యొక్క భక్తి నీకు ధైర్యము పుట్టించదాన్ని మీరు సెలవిచ్చారయ్యా. ఆయా మేము కష్టాల్లో శ్రమలలో నిందల్లో కష్టకాలంలో దుఃఖకాలంలో ఉన్నప్పుడు ఆయా మా భక్తి ఆయా మాకు ధైర్యాన్ని కలగ చేయుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రతి కష్టం నుంచి వేదన నుంచి దుఃఖం నుంచి శ్రమకాలం నుంచి ఆయా నిరుత్సాహం నుంచి యేసు నామములో నీ ప్రియ బిడ్డలకి విడుదల కలగ చేసి నీలో సంతోషము సమాధానము నీ ప్రేమ నీ వాత్సల్యము నీ కనికరము అయా నీ కృప నీ దయ నీ యొక్క ప్రేమను వారికి దయచేయమని అడుగుచున్నాను. నీ తోడును వారికి ఉంచమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.